రోడ్ సైడ్ షాప్లో ఎక్కువ తిన్నందువల్ల ఐ లైక్ స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్గా. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఇందులో హ్యాపీగా రోడ్ సైడ్ సమోసా, పకోడా ఇలాంటి ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా రిపీటెడ్గా ఆయిలీ ఫుడ్ రోడ్ సైడ్ దొరికే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినే వాళ్ళందరికీ నాదొక క్వశ్చన్. అసలు ఆయిల్లో ఏముంటుందో తెలుసా? చెప్పు. జనరల్గా రోడ్ సైడ్ ఫుడ్లో రిపీటెడ్గా యూజ్ చేసిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ ఫ్రై చేసి అదే ఫుడ్ని వాళ్ళు సర్వ్ చేస్తుంటారు. ఇలా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల లేదా ఏదైనా ఒక ఫుడ్ని డీప్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా ట్రాన్స్ ఫ్యాట్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని పెంచుతుంది. సో ఇలా జరగడం వల్ల ఫ్యూచర్లో హార్ట్ రిలేటెడ్ రిస్క్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ఆర్టరీస్ బ్లాక్ అవ్వడము, అథెరోస్క్లెరోసిస్కి వెళ్ళడము, అదేవిధంగా ఫ్యాట్ డిపాజిషన్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఇలాంటి ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అకేషనల్గా తింటే ఓకే, కానీ రెగ్యులర్ హ్యాబిట్గా మార్చుకోకండి. మీ హార్ట్ని రిస్క్లో పెట్టకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలా రెగ్యులర్గా జంక్ ఫుడ్, డీప్ ఆయిలీ ఫుడ్కి అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రీల్ షేర్ చేయండి.